హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి హైదరాబాద్ టు ముంబై లోడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది అమెజాన్ లోడు, అపాయింట్మెంట్ లోడ్ అనమాట. మనకి లోడింగ్కి వెళ్తున్నాను. లోడింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. వర్షాలు భారీగా ఉన్నాయి ముంబైలో, అక్కడ వరదలు ఉన్నాయి. అందుకే గట్టిగా తాడిపత్రి అంతా నీట్గా కట్టుకున్నాను. ఈ కాటన్ బాక్సులు ఉంటాయి, డాగ్ ఫుడ్. ఫ్రెండ్స్, మనకి సాటర్డే నైట్ లోడ్ అయింది వెహికల్. ట్యూస్డే మార్నింగ్ అక్కడ 12 o'clockకి అపాయింట్మెంట్ అనమాట. మనం మండే మార్నింగ్ బయలుదేరాం ఇక్కడ నుంచి 11 o'clockకి. ఒక రోజులో చేరుకుంటాం ఫ్రెండ్స్ అక్కడ ముంబైకి. నేను ఇంతకుముందు కూడా 12 hours పెట్టిన రోజులు ఉన్నాయి. ఓన్లీ జస్ట్ 12 hours పెట్టేస్తాను వెహికల్ ముంబైకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఔటర్ రోడ్ మీద ఉన్నాము. మనం ఇక్కడ నుంచి ముంబై వెళ్ళాలంటే పటంచెరు ఎగ్జిట్ నెంబర్ 3లో ఎగ్జిట్ అవ్వాలి బయటికి. నేషనల్ హైవే నెంబర్ 9 పట్టుకొని మనం ముంబై వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఔటర్ రోడ్ అమౌంట్ 90 రూపీస్ డెబిట్ అవుతుంది ఫ్రెండ్స్. పటంచెరు దిగినాము. ఇక్కడ ఎప్పుడు చూసినా ముత్తంగి దగ్గర ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక్కడ 2 సైడ్ల రెస్టారెంట్లు ఉంటాయి. వచ్చేసి మనం సంగారెడ్డిలో ఉన్నాము. ఇక్కడ నుంచి టోల్ గేట్ స్టార్ట్ ఫ్రెండ్స్. మనకి టోల్ రోడ్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నది మనం సదాశివపేట్ ఎంట్రన్స్ అనమాట. లెఫ్ట్ తీసుకుంటే సదాశివపేట్ సిటీలోకి వెళ్తాము. స్ట్రైట్కి వెళ్తే బైపాస్ వెళ్ళిపోతాం అనమాట. ఫ్రెండ్స్, మనం వేసిన లోడు అమెజాన్ లోడ్ అనమాట. అమెజాన్కి టైంకి డెలివరీ ఇవ్వాలి అక్కడ, ఎందుకంటే అపాయింట్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అపాయింట్మెంట్ టైంకి మనం రిపోర్ట్ అవ్వాలి ఖచ్చితంగా. ఇది ఫస్ట్ టోల్ గేట్ ఫ్రెండ్స్. సదాశివపేట్ జైరాబాద్ మధ్యలో ఉంటుంది. నేషనల్ హైవే 9 బాంబే వెళ్ళే రూట్లో. ఈ టోల్ వచ్చేసి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు మన వెహికల్కి. మన రూటింగ్ వచ్చేసి సంగారెడ్డి, జైరాబాద్, తర్వాత వచ్చేసి ఉమ్నాబాద్, బసవ కళ్యాణ్, ఉమర్గా, షోలాపూర్, పూణే, ముంబై, లాస్ట్కి వచ్చేసి భీమండి ఫ్రెండ్స్. భీమండి అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ ఏరియా అనమాట ముంబైలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జైరాబాద్లో ఉన్నాము. మహేంద్ర ట్రాక్టర్స్ ప్లాంట్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నాము. మనం ముంబై వెళ్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ జైరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయం వచ్చేసి ఎక్కువ చెరుకు వేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చెరుకు, సెకండ్ పంట అల్లం అనమాట. ఇక్కడ ఎర్రమట్టి ఉంటుంది, ప్యూర్లీ ఎర్రమట్టి అనమాట. అల్లం బాగా పెరుగుతుంది. అల్లము, కందులు ప్లస్ పత్తి కూడా వేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మోస్ట్లీ పండించే పంటలు ఇవే జైరాబాద్ సైడు. జైరాబాద్ వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అటు కర్ణాటక ఇటు తెలంగాణ 2 బార్డర్లో ఉంది కాబట్టి వీళ్ళు 2 లాంగ్వేజ్లో మాట్లాడగలరు ఇక్కడ లోకల్ జనాలు. హైదరాబాద్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది జైరాబాద్. ఇది లాస్ట్ బార్డర్ ఫ్రెండ్స్ మనకి జైరాబాద్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కర్ణాటక ఎంట్రీ అవుతున్నాం. వెల్కమ్ టు కర్ణాటక అని చెప్పేసి బోర్డు వస్తుంది చూడండి. ఇదే కర్ణాటక బార్డర్ అనమాట. మనకి తెలంగాణకి కర్ణాటకకి ఇదే. ఇప్పుడు మనం ఉన్నది మనకెళ్ళి దగ్గర. 80 కిలోమీటర్ తెలంగాణ బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్కి మధ్యలో ఉన్నది 80 కిలోమీటర్లు ఫ్రెండ్స్ కర్ణాటక. ఫ్రెండ్స్, ఇక్కడ మనకెళ్ళిలో హోటల్ ఉంటుంది, ఇండియన్ హోటల్ అని. ఇక్కడ టీ తాగడానికి ఆపాను. అగరబత్తీలు చూడండి, ఇక్కడ చాలా బాగుంటాయి అనమాట అగరబత్తీలు. ఇది బాజ్రకి రోటీ 60 రూపాయల ప్యాకెట్. ఇది జొన్న రొట్టెలు 60 రూపాయల ప్యాకెట్ ఫ్రెండ్స్. ఇవి మనకి ట్రావెల్లో బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఈ రూట్లో మనకి హైదరాబాద్ నుంచి 2వ టోల్ గేట్ అనమాట. ఇది ఉమ్నాబాద్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ మనకి. సేమ్ 120 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఈ 2 టోల్ గేట్ల మధ్యలో రోడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముంబై వెళ్ళాలంటే డీజిల్ కావాలి కదా ఫ్రెండ్స్. డీజిల్ వచ్చేసి ఫిల్ చేయించుకుంటున్నాను కర్ణాటకలో. ఇక్కడ రేట్ వచ్చేసి 99 రూపాయలు 21 పైసలు. మనతో కంపేర్ చేస్తే, తెలంగాణతో కంపేర్ చేస్తే 5 రూపాయలు తక్కువ ఫ్రెండ్స్. మనకి కొద్దిట్లో కొద్దిగా సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఉమ్నాబాద్కి వచ్చేసాము. రైట్ సైడ్లో ఉమ్నాబాదు ఫ్రెండ్స్. ఉమ్నాబాద్ మనం బైపాస్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం అనమాట స్ట్రైట్గా. ఇది ఉమ్నాబాద్ ఫ్లైఓవరు. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ రైతన్నలు ఇక్కడ కూడా పండే పంటలు వచ్చేసి సేమ్ చెరుకు, పత్తి, మక్క అండ్ కందులు ఎక్కువ పండిస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం గుల్బర్గా వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తున్నాము మనం. ఇంకా ఈ ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ వెళ్తే గుల్బర్గా వెళ్తాం ఫ్రెండ్స్.
మనం ఉన్నది ఇప్పుడు బసవ కళ్యాణ్లో ఫ్రెండ్స్. దీన్ని డాబా కూడా అంటారు. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో డాబా అంటే బసవ కళ్యాణ్ కూడా అంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా వరకు మెకానిక్ వర్క్స్ బాగా జరుగుతాయి. పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని బాగా మెకానిక్ వర్క్స్ బాగా జరుగుతాయి ఫ్రెండ్స్. బాడీ బిల్డింగ్ వర్క్స్ కూడా బాగా జరుగుతాయి బసవ కళ్యాణ్లో. ఇక్కడ బసవప్ప స్టాచ్యూ ఉంది, టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది బసవ కళ్యాణ్ ఎంట్రన్స్ కమాన్. ఫ్రెండ్స్ బసవ కళ్యాణ్ దాటేసాము. నెక్స్ట్ మనకి వచ్చేది మహారాష్ట్ర బార్డరు. ఇక్కడ నుంచి షోలాపూర్ 106 కిలోమీటర్స్ ఉంది, 356. ఇంకా మనకి పూణే ఉంది ఫ్రెండ్స్. కర్ణాటకలో వచ్చేసి ఇండస్ట్రీస్, సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. వాడి, గుల్బర్గా డిస్టిక్ ఈ చుట్టుపక్కల అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎక్కువ మట్టికి సిమెంట్ ఎక్స్పోర్ట్ అవుతుంది. మన డొమెస్టిక్ మార్కెట్లో కూడా ఎక్కువ సేల్ అవుతుంది ఫ్రెండ్స్. కర్ణాటక నుంచే మేజర్ వస్తుంది మనకి. ఫ్రెండ్స్ కర్ణాటక ఇక్కడితో సమాప్తము. ఇది కర్ణాటక క్లోజ్ అయిపోయి మహారాష్ట్ర ఎంట్రీ అవుతున్నాం అనమాట. ఈ రోడ్ కూడా, టోల్ రోడ్ కూడా ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి చాలా దరిద్రంగా ఉంటుంది రోడ్ అంతా ఫ్రెండ్స్. ఇంకా ముంబై వచ్చేసి 504 కిలోమీటర్లు ఉంది మనకి. ఇప్పుడు మనము బార్డర్ వస్తుంది కదా, ఆర్టీఓ చెక్ పోస్ట్ కూడా వచ్చేసింది. ఆర్టీఓ చెక్ పోస్ట్లోకి ఎంట్రీ అవుతున్నాం మనం. లెఫ్ట్కి వెళ్ళాలి. ఈ బార్కెట్ దాటి ఓన్లీ కార్ వాళ్ళే వెళ్ళాలి అలా ఫ్రెండ్స్. ఇది మహారాష్ట్ర ఆర్టీఓ కాంటా అనమాట. కాంటా అంటే వేయింగ్ బ్రిడ్జ్ అనమాట. పక్కా వెహికల్ ఏదైతే కొలతలు ఇచ్చారో, మనకి పాసింగ్ లోడ్ ఇచ్చారో ఆ ప్రకారంగానే లోడ్ వేసుకొని రావాలి. ఓవర్లోడ్ ఉంటే ఒక ఓవర్లోడ్ వెహికల్కి 28,000 రూపాయలు చలన్ రాస్తారు ఫ్రెండ్స్. చెక్ పోస్ట్ కూడా దాటేశాను. ఎంట్రీ ఫీ కూడా ఇవ్వలేదు. ఇంకా మనకి షోలాపూర్ 101 కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకొక 2.5 గంటల్లో ఖచ్చితంగా మనం షోలాపూర్లో ఉండాలి. ఎందుకంటే టార్గెటెడ్ టైమింగ్ ప్రకారం వెళ్ళాలి ఫ్రెండ్స్. మహారాష్ట్రలో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టోల్ గేటు హైదరాబాద్ నుంచి అయితే 3వ టోల్ గేట్ అనమాట ఇది. దీనికి మనకి 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. మహారాష్ట్రలో స్టార్ట్ అయిన తర్వాత ఉమర్గా ఫస్ట్ సిటీ అనమాట. లెఫ్ట్ సైడ్లో మనం బైపాస్ వెళ్ళాలి కాబట్టి, ముంబై వెళ్ళాలి కాబట్టి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇది ఉమర్గా. మూగజీవాలు చూడండి, గుర్రాలు. పరిగెడుతున్నాయి ఫ్రెండ్స్. ఇదే రోడ్ వచ్చేసి మనకి తుల్జాపూర్ వెళ్తుంది, పండర్పూర్ వెళ్తుంది, షిరిడి వెళ్తుంది అనమాట. ఈ హైవేని పట్టుకొని వెళ్ళొచ్చు మనము ఫ్రెండ్స్. మహారాష్ట్ర మొత్తం పైన వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మీరు ఎవరు వచ్చేటోళ్ళు ఉంటే జాగ్రత్తగా రండి. ఎవరైనా దర్శనాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్లన్నీ స్కిడ్ అవుతుంటాయి. నేనైతే వెహికల్ క్లీన్ చేసుకొని మొత్తం వెహికల్కి అంతా డీజిల్ కొట్టాను ఫ్రెండ్స్. బాడీ అంతా డీజిల్ స్ప్రే చేశాను అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడ బురద ఆగదు, జంగు రాదనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉన్నది నందూర్బాగ్ దగ్గర. ఇక్కడ నుంచి ఇంకొక 80 కిలోమీటర్లు ఉంటుంది మనకి షోలాపూర్. తుల్జాపూర్ వచ్చేసి 60 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. మహారాష్ట్రలో కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నందూర్బాగ్ బయట ఉన్నాము. ఇది వచ్చేసి ఇక్కడ డాబాలు, హోటల్స్ చాలా ఉంటాయి. పార్కింగ్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రక్లకి అన్నిటికీ పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ ఎక్కువ ఉంటుంది. అందుకే గుజరాత్ వెళ్ళే వెహికల్స్ కానీ, ముంబై వెళ్ళే వెహికల్స్ కానీ అన్నీ ఇక్కడే కొద్దిగా సేద తీరి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతారు ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి తుల్జాపూర్, షిరిడి, శని శగ్నాపూర్ ఇట్లా యాత్రికులు వెళ్తుంటారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టేసి, పోలీస్ వాళ్ళ చెక్ పోస్ట్ పెట్టేసి అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నా యాత్రికులను ఇబ్బంది పెడతా ఉంటారు ఫ్రెండ్స్ మహారాష్ట్ర పోలీస్ వాళ్ళు. మీరు మోస్ట్లీ నైట్ ట్రావెల్ చేస్తే బెటర్ ఏమో నాకని అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలా. ఎందుకంటే నైట్లో ఎవరు పోలీసు వాళ్ళు ఉండరు. చూడవచ్చు మనం తుల్జాపూర్ రైట్కి వెళ్ళాలి. ఈ వచ్చే ఫ్లైఓవర్ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ క్లోజ్ ఉంది. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ మీరు ఫ్లైఓవర్ నుంచి తుల్జాపూర్ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మీకు ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అంటే నైటే ట్రావెల్ చేయాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మహారాష్ట్రలో సెకండ్ టోల్ గేటు. హైదరాబాద్ నుంచి అయితే 4th టోల్ గేటు. ఇక్కడ 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. రోడ్లు ఎంత చెత్తగా ఉన్నా, ఎంత దారుణంగా ఉన్నా టోల్ మాత్రం వసూలు చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ వెహికల్ మాత్రం కుదిపేస్తుంది, అంత బ్యాడ్గా ఉంటాయి రోడ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయింది. లారీ ఫైర్ అయినట్టుంది. తనకు తాను ఫైర్ అయింది. ఆర్పారు కానీ సగం ఆర్పి వదిలేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మహారాష్ట్రలో ఉన్నాము. ఇక్కడ మదర్ టంగ్ వచ్చేసి మరాఠీ.
ఇక్కడ శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ప్రాణాలు ఇస్తారు. మన బండి మీద స్టాచ్యూ ఉందంటే ఇంకా మనల్ని ఎవరు ఆపరు, ఎవరు డిస్టర్బ్ చేయరు ఫ్రెండ్స్. అంత పవర్ఫుల్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్ నుంచి ముంబైకి 20,000 కిరాయి వచ్చింది. పార్ట్ 2లో చెప్తాను ఫ్రెండ్స్ ఎంత ఖర్చు వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నది. ఇప్పుడు మనం షోలాపూర్లో ఉన్నాము. టైం వచ్చేసి 6:30, సాయంత్రం 6:30. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.